హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేసాం కదా. ఈ రివిజన్ సిరీస్లో భాగంగా ఆల్రెడీ 14 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు మనం 15th పార్ట్లో భాగంగా ట్రిగనామెట్రీలోని లాంగ్ ఆన్సర్ టైప్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఈరోజు వీడియో కనుక మీరు పూర్తిగా చివరి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా 8 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ sin a ప్లస్ కోసికంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకంట్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 7 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఓకే, మనం ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ని రాబడదాం. ఓకే, ఇక్కడ ఇచ్చినది ఏంటంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు మనకి sin ఏ ప్లస్ కోసికంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ అట్లాగే కాస్ ఏ ప్లస్ సీకంట్ ఏ హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఈ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది చూడడానికి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లా ఉంది. ఇది కూడా మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అట్లా మనం ఎక్స్పాండ్ చేసినట్లయితే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని ఫార్ములా ఉపయోగించి, అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు మనం, ఏ స్క్వేర్ అంటే sin ఏ హోల్ స్క్వేర్ బి స్క్వేర్ అంటే కోసికంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ sin ఏ ఇంటూ కోసికంట్ ఏ. అంటే ఇక్కడ మనం దీన్ని ఎక్స్పాండ్ చేసాం. నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా, కాస్ ఏ ప్లస్ సీకంట్ ఏ హోల్ స్క్వేర్, దాన్ని కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉపయోగించి ఎక్స్పాండ్ చేసినట్లయితే ఇక్కడ ఏ స్క్వేర్ అంటే కాస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే సీకంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab 2 కాస్ ఏ ఇంటూ సీకంట్ ఏ. ఓకే, ఇప్పుడు మనం సైన్ ఏని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. అట్లాగే ఇక్కడ కోసికంట్ ఏని స్క్వేర్ చేస్తే కోసికంట్ స్క్వేర్ ఏ అవుతుంది ప్లస్ 2 sin ఏ కోసికంట్ ఏ. అలాగే ఇక్కడ కాస్ ఏని స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. అట్లాగే సీకంట్ ఏని స్క్వేర్ చేస్తే సీకంట్ స్క్వేర్ ఏ అవుతుంది ప్లస్ 2 కాస్ ఏ సీకంట్ ఏ. ఓకే, ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ 1 కాబట్టి అన్నిటిని దగ్గరికి చేర్చుదాం. అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ మనకి కోసికంట్ స్క్వేర్ ఏ సీకంట్ స్క్వేర్ ఏని ఒక చోటకి చేర్చుదాం. కోసికంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకంట్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ ఇంకేం మిగిలింది, 2 sin ఏ కోసికంట్ స్క్వేర్. మనకి sin ఏ కోసికంట్ ఏ ఒకదానికొకటి రెసిప్రోకల్స్ కదా, అంటే మనం కోసికంట్ ఏని ఎట్లా రాయొచ్చు, 1/sin ఏ అని రాయొచ్చు. కాబట్టి ప్లస్ 2 ఇంటూ ఇక్కడ మనకి sin ఏ ఉంది అంటే sin ఏ ఇంటూ కోసికంట్ ఏని ఎలా రాయొచ్చు, 1/sin ఏ అని రాయొచ్చు. అట్లాగే ఇక్కడ 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ కాస్ సీకంట్ ఒకదానికొకటి రెసిప్రోకల్స్ కాబట్టి సీకంట్ ఎట్లా రాయొచ్చు, 1/cos ఏ అని రాయొచ్చు, 1/cos ఏ. ఇక్కడ sin ఏ గెట్స్ క్యాన్సిల్. నెక్స్ట్ కాస్ ఏ గెట్స్ క్యాన్సిల్. ఇంకా మిగిలినవి ఏంటి మనకి, ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ 1 అని తెలుసు కాబట్టి దాని ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అట్లాగే ప్లస్ కోసికంట్ స్క్వేర్ ప్లస్ సీకంట్ స్క్వేర్ ఏ ప్లస్ మనకి ఇక్కడ 2 1s are 2 అవుతుంది ప్లస్ ఇక్కడ కూడా మనకి 2 1s are 2 అవుతుంది. ఓకే, దిస్ ఈక్వల్ టు 1 ప్లస్ మనం ఆల్రెడీ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ నేర్చుకున్నాం కదా. ఫస్ట్ ఐడెంటిటీ ఏమో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. సెకండ్ ఐడెంటిటీ ఏంటి, సీకంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1.
అట్లాగే థర్డ్ ఐడెంటిటీ ఏంటి, కోసికంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఓకే, వీటి నుంచి మనం ఒకవేళ ఈ ట్యాన్ స్క్వేర్ ఏని ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్లయితే మనకేమవుతుంది, సీకంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ అవుతుంది. అట్లాగే ఈ ఐడెంటిటీలో ఈ కాట్ స్క్వేర్ ఏని ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్లయితే కోసికంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అవుతుంది. ఈ రెండు ఐడెంటిటీస్ని ఇక్కడ ఉపయోగించుకుంటాం మనం. ఓకే, ఇక్కడ కోసికంట్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఏం రాయొచ్చు మనం, 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రాయొచ్చు. కాబట్టి ఈ కోసికంట్ స్క్వేర్ ఏ ప్లేస్లో నేను 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రాస్తున్నాను. అట్లాగే సీకంట్ స్క్వేర్ ఏ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ రాయొచ్చు. అంటే 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ప్లస్ 2 4 అవుతుంది. లేకపోతే 1 కూడా యాడ్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇందులో ఉన్న నెంబర్స్ అన్నీ యాడ్ చేసినట్లయితే 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 4 7 అవుతుంది. అంటే 7 ప్లస్ నెక్స్ట్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ. ఇదే కదా మనకు రావాల్సింది. 7 ప్లస్ కొన్ని రెండింటిని ఆర్డర్ మార్చుకున్నట్లయితే ట్యాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఇది ఆర్హెచ్ఎస్ కదా, ఆర్హెచ్ఎస్. మనకి ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం, ఆర్హెచ్ఎస్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఇఫ్ కోసికంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే, దెన్ ప్రూవ్ దట్ కాస్ థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1. ఇదే ప్రాబ్లం మనం 4-5 మెథడ్స్లో చేయొచ్చు అనమాట. ఏదో ఒక మెథడ్లో మనం చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ మనకి ఇచ్చినది ఏంటి, కోసికంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే. గివెన్ కోసికంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే. ఈ ఈక్వేషన్ మనం 1 అనుకుందాం. మనకి ఐడెంటిటీస్లో నేర్చుకుంటాం కదా, కోసికంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. దాన్ని యూటిలైజ్ చేసుకుని దీన్ని మనం ప్రూవ్ చేయడానికి ప్రయత్నిద్దాం. వి నో దట్ కోసికంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఒకసారి మనం ఎల్హెచ్ఎస్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కదా, దీన్ని ఎట్లా రాయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు. అంటే కోసికంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కోసికంట్ థీటా మైనస్ కాట్ థీటా అని రాయొచ్చు ఎల్హెచ్ఎస్ని, ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి కోసికంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే అయినప్పుడు దీని ప్లేస్లో మనం కే సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. అంటే దట్ ఇంప్లైస్ కే ఇంటూ కోసికంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1 అవుతుంది. ఈ కే అనేది ఈ కోసికంట్ థీటా మైనస్ కాట్ థీటాని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఆర్హెచ్ఎస్లో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. అంటే దట్ ఇంప్లైస్ కోసికంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1 బై కే అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. కోసికంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే, అలాగే కోసికంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1 బై కే. ఈ రెండింటిని మనం ఒకసారి యాడ్ చేసి ఒకసారి సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకు కావలసిన కాస్ థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. ఫస్ట్ మనం ఎడిషన్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, కోసికంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే, ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, కోసికంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1 బై కే. ఈ రెండు ఈక్వేషన్ని యాడ్ చేసినట్లయితే అంటే ఈక్వేషన్ 1 ప్లస్ 2 ఇంప్లైస్ ఇక్కడ మనకి కాట్ ప్లస్ కాట్ థీటా మైనస్ కాట్ థీటా గెట్స్ క్యాన్సిల్, కోసికంట్ థీటా ప్లస్ కోసికంట్ థీటా 2 కోసికంట్ థీటా అవుతుంది, ఈక్వల్ టు కే ప్లస్ 1 బై కే. ఓకే, దీన్ని బై 1 అని రాసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ స్టెప్లో 2 కోసికంట్ థీటా ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ కే ఇంటూ కే, కే స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 1 1 అవుతుంది బై
1 ఇంటూ కే అవుతుంది. ఇక్కడ మనకి 2 అనేది కొసికెంట్ థీటాని మల్టిప్లై చేస్తుంది, ఆర్హెచ్ఎస్ఎల్ తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది. ఆల్రెడీ కే ఉంది కదా, దీన్ని మల్టిప్లై చేస్తుంది. అంటే దట్ ఎంప్లాయిస్ కోసికెంట్ థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ ప్లస్ 1/2k అవుతుంది. నెక్స్ట్ మనకి కొసికెంట్ థీటా అనేది సైన్కి రెసిప్రోకల్ కదా, కాబట్టి కొసికెంట్ థీటాని ఎట్లా రాయొచ్చు, 1/sin అని రాయొచ్చు. అంటే దట్ ఎంప్లాయిస్ 1/sin థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ ప్లస్ 1/2k అవుతుంది. ఇప్పుడు మనకు ఒకవేళ సైన్ థీటా కావాల్సి వస్తే దీన్ని మనం రెసిప్రోకల్ తీసుకుంటాం. అంటే ఫ్రాక్షన్ రివర్స్ చేసినట్లయితే సైన్ థీటా బై 1 అవుతుంది, అంటే సైన్ థీటా అవుతుంది. అంటే దట్ ఎంప్లాయిస్ సైన్ థీటా ఈక్వల్ టు, అప్పుడు ఆర్హెచ్ఎస్ని కూడా మనం రివర్స్ చేయాలి కదా, 2k/k స్క్వేర్ ప్లస్ 1. ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు ఇవే ఈక్వేషన్స్ తీసుకుని మైనస్ చేద్దాం. అంటే కోసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే, ఇది ఈక్వేషన్ 1. అలాగే కోసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1/k, ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం, మనం మైనస్ చేయాలనుకుంటున్నాం. అంటే ఈక్వేషన్ 1లోంచి ఈక్వేషన్ 2 మైనస్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఈక్వేషన్ 2 యొక్క గుర్తులు మారుతాయి కదా, కాబట్టి ఇది ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ మైనస్ అవుతుంది. ఇప్పుడు కోసికెంట్ థీటా మైనస్ కోసికెంట్ థీటా, ఈ రెండు 0 అవుతాయి. కాట్ థీటా ప్లస్ కాట్ థీటా 2 కాట్ థీటా అవుతాయి, ఈక్వల్ టు కే మైనస్ 1/k అవుతుంది. దీన్ని బై 1 అని రాసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఏమవుతుంది, 2 కాట్ థీటా ఈక్వల్ టు కే ఇంటూ కే స్క్వేర్ మైనస్ 1 ఇంటూ 1 ఇంటూ కే అవుతుంది. ఈ 2ని మనం ఆర్హెచ్ఎస్లోకి పంపినట్లయితే కాట్ థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1/2k అవుతుంది. ఇది ఈక్వేషన్ 4 అనుకున్నాం. ఇప్పుడు మనకి ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 4ని మల్టిప్లై చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. మనం మల్టిప్లై చేసేటప్పుడు ఏం చేయాలి, ఎల్హెచ్ఎస్ఎల్ సెపరేట్గా మల్టిప్లై చేయాలి, ఆర్హెచ్ఎస్ఎల్ సెపరేట్గా మల్టిప్లై చేయాలి కదా. ఇందులో ఎల్హెచ్ఎస్ఎల్ ఏముంది అంటే ఈక్వేషన్ 3 ఇంటూ 4 ఎంప్లాయిస్, ఇక్కడ సైన్ థీటా ఉంది, ఇక్కడేమో మనకి కాట్ థీటా ఉంది. ఆర్హెచ్ఎస్లో 2k/k స్క్వేర్ ప్లస్ 1 ఉంది, ఇక్కడ ఆర్హెచ్ఎస్లో కే స్క్వేర్ మైనస్ 1/2k ఉంది. ఓకే, ఇక్కడ మనం కాట్ థీటాని ఎట్లా రాయొచ్చు, కాస్ థీటా బై సైన్ థీటా అని రాయొచ్చు కదా. అంటే సైన్ థీటా ఇంటూ కాస్ థీటా బై సైన్ థీటా. ఇక్కడ మనకి 2k గెట్స్ క్యాన్సిల్. ఇంకా న్యూమినేటర్లో మనకి ఏముంది, కే స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1 ఉంది డినామినేటర్లో. ఈ సైన్ థీటా గెట్స్ క్యాన్సిల్. ఇంకా మనకి ఏమొచ్చింది, కాస్ థీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1. ఇట్లా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఇదే ప్రాబ్లమ్ని మనం మార్చి అడగడానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఇక్కడ మనకి ఎలా ఇస్తారంటే సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఈక్వల్ టు సమ్ p/k, దెన్ ప్రూవ్ దట్ సైన్ థీటా ఈక్వల్ టు p స్క్వేర్ మైనస్ 1/p స్క్వేర్ ప్లస్ 1. ఇట్లా కూడా మనకి ఇదే ప్రాబ్లమ్ని మార్చి అడగడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి మీరు ఈ ప్రాబ్లమ్ని ఓన్గా చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, సాల్వ్ కాస్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ఈక్వల్ టు 4. దీన్నే మార్చి కూడా అడగొచ్చు అనమాట. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ థీటా కాస్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ఈక్వల్ టు 4 ఈజ్ ట్రూ. అంటే థీటా వాల్యూలో ఏ యాంగిల్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది ట్రూ అవుతుందో అని కూడా మనకి ఇదే క్వశ్చన్ అడగొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకున్నట్లయితే మనకి కాస్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ఈక్వల్ టు 4. ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుందాం. డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ నెక్స్ట్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా బై
ఈ రెండు మల్టిప్లై చేస్తాం అంటే 1 మైనస్ సైన్ తీటా ఇంటూ 1 ప్లస్ సైన్ తీటా ఈక్వల్ టు 4. ఓకే, మనం న్యూమరేటర్ని డినామినేటర్ని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ మనకి కాస్ తీటాతో 1 ప్లస్ సైన్ తీటా రెండింటిని మల్టిప్లై చేసినట్లయితే కాస్ తీటా ఇంటూ 1 అంటే కాస్ తీటా ప్లస్ కాస్ తీటా ఇంటూ సైన్ తీటా అంటే కాస్ తీటా సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఇంటూ 1 అంటే కాస్ తీటా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. కాస్ తీటా ఇంటూ సైన్ తీటా ఏమవుతుంది? కాస్ తీటా సైన్ తీటా అవుతుంది. బై ఇక్కడ మనకి డినామినేటర్లో 1 మైనస్ సైన్ తీటా ఇంటూ 1 ప్లస్ సైన్ తీటా అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ అంటే ఇక్కడ 1 స్క్వేర్ మైనస్ బి అంటే సైన్ తీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4. ఇక్కడ మనకి కాస్ తీటా సైన్ తీటా రెండింటికి వేరు వేరు సైన్లు ఉన్నాయి కాబట్టి ఇది రెండు 0 అయిపోతుంది అంటే కట్ చేసేస్తాం. ఇంకా మనకి మిగిలింది ఏంటి? కాస్ తీటా ఇంకొక కాస్ తీటా ప్లస్ కాస్ తీటా ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది? 2x అవుతుంది కదా. అట్లానే ఇక్కడ ఏమవుతుంది? 2 కాస్ తీటా అవుతుంది బై 1 అని స్క్వేర్ చేస్తే 1 అవుతుంది. సైన్ తీటాని స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ తీటా అవుతుంది ఈక్వల్ టు 4 అవుతుంది. మనం ఆల్రెడీ ట్రిగనోమెట్రీ ఐడెంటిటీస్ గురించి నేర్చుకున్నాం కదా. ఏం నేర్చుకున్నాం? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఈ తీటా ప్లేస్లో ఏ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ సైన్ స్క్వేర్ తీటాని ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ కాస్ స్క్వేర్ తీటా ఉంటుంది 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. అంటే ఇక్కడ మనకి డినామినేటర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఫామ్లో ఉంది. దాని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? కాస్ స్క్వేర్ తీటా రాయొచ్చు. అంటే దట్ ఎంప్లాయిస్ 2 కాస్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 4 అవుతుంది. ఓకే, ఇక్కడ కాస్ తీటా 1 ఉంది, ఇక్కడ కాస్ తీటా 2 ఉన్నాయి కదా. అంటే ఇది కట్ అయిపోతుంది. ఇంకేం మిగిలింది మనకి? 2 ఇంటూ 1 2 అవుతుంది కదా. 2 బై కాస్ తీటా ఈక్వల్ టు 4 అవుతుంది. ఓకే, దీన్ని 4/1 అని రాయొచ్చు. ఒకసారి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2 1s are 2 అవుతుంది ఈక్వల్ టు 4 కాస్ తీటా అవుతుంది. ఓకే, ఇక్కడ మనం తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. తీటా ఆర్హెచ్ఎస్లో ఉంది కాబట్టి ఈ ఈక్వేషన్ రివర్స్ చేసినట్లయితే 4 కాస్ తీటా ఈక్వల్ టు 2 అవుతుంది. ఇప్పుడు ఈ 4ని మనం ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే బై 4 అవుతుంది కదా. అంటే కాస్ తీటా ఈక్వల్ టు 2/4 అవుతుంది. ఈ రెండిట్లో 2 టేబుల్ కట్ చేయొచ్చు. 2 టేబుల్ 2లో 1 టైం 4లో 2 టైమ్స్ అంటే కాస్ తీటా ఈక్వల్ టు 1/2 అవుతుంది. ఇప్పుడు మనం కాస్ వాల్యూ అంటే తీటా ప్లేస్లో ఎంత ఉంటే ఎన్ని డిగ్రీస్కి 1/2 అవుతుంది అంటే మనకి 60 డిగ్రీస్కి 1/2 కదా. కాస్ 60 వాల్యూ 1/2 కాబట్టి 1/2 ప్లేస్లో మనం కాస్ 60 డిగ్రీస్ రాయొచ్చు. అంటే మనకి ఏమొచ్చింది? కాస్ తీటా అనేది కాస్ 60 డిగ్రీస్కి ఈక్వల్ అని వచ్చింది. కాస్ తీసేసినట్లయితే ఇంకా తీటా వాల్యూ ఎంత అవుతుంది? మనకి 60 డిగ్రీస్ అవుతుంది. అంటే దట్ ఎంప్లాయిస్ తీటా ఈక్వల్ టు 60 degrees. This is the answer. Next, fourth problem. If cot theta equal to 7/8, then find the value of 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. ఇదే ప్రాబ్లం మనం 2 వేస్లో చేయొచ్చు. అంటే బై పైథాగరస్ థీరంని అప్లై చేసి చేయొచ్చు, వితౌట్ యూజింగ్ పైథాగరస్ థీరం అంటే పైథాగరస్ థీరంని అప్లై చేయకుండా కూడా దీన్ని సింపుల్గా చేయొచ్చు అనమాట. ఒకసారి మనం పైథాగరస్ థీరంని అప్లై చేసినట్లయితే ఇక్కడ మనకి ఏమి ఇవ్వడం జరిగింది? ఇక్కడ మనకి కాట్ తీటా వాల్యూ ఇచ్చారు కదా. కాట్ తీటా ఈక్వల్ టు 7/8. మనం కాట్ తీటా ఫామ్లో ఏం నేర్చుకున్నాం? ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అని నేర్చుకున్నాం కదా. అంటే ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ theta by opposite side of theta ఈక్వల్ టు 7/8. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి 2 సైడ్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రయాంగిల్ ఏబిసి అనుకుందాం. యాంగిల్ బి దగ్గర 90 డిగ్రీస్ ఉందనుకున్నట్లయితే
మనకి తీటా, ఫర్ ఎగ్జాంపుల్ తీటా అనుకున్నట్లయితే మనకి ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, బీసీ అవుతుంది, అంటే ఇది 7 యూనిట్స్. అలాగే ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, ఇది అవుతుంది, అంటే 8 యూనిట్స్ అవుతుంది. దీని నుంచి మనకి సైన్ తీటా కాస్ తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ సైన్ తీటా కాస్ తీటా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి హైపోటెన్యూస్ కావాలి. కాబట్టి పైథాగరస్ థియరమ్ ఉపయోగించి ఈ థర్డ్ సైడ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి బై పైథాగరస్ థియరమ్ పైథాగరస్ థియరమ్ ఏం చెప్తుంది, హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని చెప్తుంది. ఓకే, అంటే దిస్ ఈక్వల్ టు ఏబీ వాల్యూ ఎంత 8 కదా, అంటే 8 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. 8 8s ఆర్ 64 ప్లస్ 7 7s ఆర్ 49. దిస్ ఈక్వల్ టు 64 ప్లస్ 49 ఎంత అవుతుంది మనకి, 9 ప్లస్ 4 13, 3 అవుతుంది. 7 ప్లస్ 4 11, అంటే 139 అయింది. మనకి ఏసీ కావాలి కదా, స్క్వేర్ రూట్ మనం ఆర్హెచ్ఎస్లో పంపితే స్క్వేర్ రూట్ ఆఫ్ 113, అంటే ఏసీ వాల్యూ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 113 అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ట్రయాంగిల్లో 3 సైడ్స్ తెలుసు కాబట్టి అన్ని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకు కావాల్సింది ఏంటి, సైన్ కాస్ తీటా వాల్యూలు కావాలి. కాబట్టి ఫస్ట్ మనం సైన్ తీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఈక్వల్ టు తీటాకు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, 8 అవుతుంది కదా, అంటే 8 బై హైపోటెన్యూస్ ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 113 అవుతుంది. అట్లాగే కాస్ తీటా కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్ తీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ మనకి తీటాకి అడ్జసెంట్ సైడ్ 7 కదా, అంటే 7 బై రూట్ హైపోటెన్యూస్ 113 అవుతుంది. ఓకే, ఇప్పుడు సైన్ తీటా కాస్ తీటా తెలుసు కాబట్టి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి, ఇక్కడ మనకి 1 ప్లస్ సైన్ తీటా ఇంటూ 1 మైనస్ సైన్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1 ప్లస్ సైన్ తీటా వాల్యూ 8 బై రూట్ 113 ఇంటూ 1 మైనస్ 8 బై రూట్ 113 బై అట్లాగే డినామినేటర్లో 1 ప్లస్ 7 బై రూట్ 13 ఇంటూ 1 మైనస్ 7 బై రూట్ 13. ఓకే, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ మనం డైరెక్ట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అప్లై చేయొచ్చు, లేకపోతే ఎల్సిఎం తీసుకుని తర్వాత చేయొచ్చు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 8 బై రూట్ 113 హోల్ స్క్వేర్. అట్లాగే డినామినేటర్లో కూడా 1 స్క్వేర్ మైనస్ 7 బై రూట్ 113 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1, 8 స్క్వేర్ మీన్స్ 64 బై రూట్ స్క్వేర్ కట్ అవుతుంది అంటే 113 అవుతుంది. అట్లాగే డినామినేటర్లో 1 స్క్వేర్ అంటే 1, 7 స్క్వేర్ అంటే 49 బై స్క్వేర్ రూట్ పోయి మనకు 113 మిగులుతుంది. ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్లయితే 113 ఎల్సిఎం అవుతుంది. 1 ఇంటూ 113 113 మైనస్ 64 అవుతుంది. అట్లాగే డినామినేటర్లో కూడా ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా 113 అవుతుంది. 1 ఇంటూ 113 113 మైనస్ 49 అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో 113 ఉంది, ఇక్కడ కూడా డినామినేటర్లో 113 ఉంది, గెట్స్ క్యాన్సిల్. దిస్ ఈక్వల్ టు మనకి 113 మైనస్ 64 అంటే 49 వస్తుంది బై 113 మైనస్ 49 అంటే 64 వస్తుంది. అంటే మనకి 1 ప్లస్ సైన్ తీటా ఇంటూ 1 మైనస్ సైన్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ తీటా వాల్యూ 49 బై 64కి ఈక్వల్ అవుతుంది అనమాట. దీన్నే మనం సింపుల్గా కూడా చేయొచ్చు అనమాట, అంటే వితౌట్ యూజింగ్ పైథాగరస్ థియరమ్. ఓకే, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఒకసారి తీసుకున్నట్లయితే 1 ప్లస్ సైన్ తీటా ఇంటూ 1 మైనస్ సైన్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ తీటా
ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ చూడడానికి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా మార్చవచ్చు. అంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ బై 1 స్క్వేర్ మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 1 స్క్వేర్ చేస్తే 1, సైన్ థీటాని స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. అట్లాగే ఇక్కడ 1 స్క్వేర్ చేస్తే 1, కాస్ థీటాని స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. మనం ఇంతకు ముందు నేర్చుకున్న ఐడెంటిటీస్ని అప్లై చేసినట్లయితే మనకి ఐడెంటిటీ ఏంటి? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఈ ఐడెంటిటీని యూజ్ చేసినట్లయితే మనం ఒకవేళ ఈ సైన్ స్క్వేర్ థీటాని ఆర్హెచ్ఎస్లకు పంపితే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. అంటే అప్పుడు కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. కాబట్టి ఇక్కడ న్యూమరేటర్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ ప్లేస్లో ఏం రాయొచ్చు? మనం కాస్ స్క్వేర్ థీటా రాయొచ్చు ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా. అట్లాగే ఒకవేళ మనం కాస్ స్క్వేర్ థీటాని మనం ఆర్హెచ్ఎస్లకు పంపినట్లయితే సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. అంటే ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో మనం సైన్ స్క్వేర్ థీటా రాయొచ్చు. సైన్ స్క్వేర్ థీటా దిస్ ఈక్వల్ టు ఇక్కడ మనకి రెండిటికి స్క్వేర్ ఉంది కాబట్టి మనం దీన్ని ఎట్లా రాయొచ్చు? కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. మనకి కాస్ థీటా బై సైన్ థీటాని ఏమంటాం? కాట్ థీటా అంటాం కదా. అంటే ఇది ఏమైపోతుంది? కాట్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది. మనకు ఆల్రెడీ కాట్ థీటా వాల్యూ వచ్చు 7/8 కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేసేసాం అనుకోండి. అంటే 7/8 హోల్ స్క్వేర్ దిస్ ఈక్వల్ టు 7 స్క్వేర్ మీన్స్ 7 7s are 49, 8 8s are 64. ఇట్లా సింపుల్గా కూడా మనం వితౌట్ యూజింగ్ పైథాగరస్ థీరం చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ఎట్ సి, BC plus CA equal to 23 centimeters and BC minus CA equal to 7 centimeters. Then find sin A and tan A. ఇక్కడ మనకి ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అనేవి డైరెక్ట్గా ఇవ్వలేదు, వాటి మధ్య ఉన్న రిలేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సమ్ ఆఫ్ ద 2 సైడ్స్ ఇవ్వడం జరిగింది, అట్లాగే డిఫరెన్స్ ఆఫ్ 2 సైడ్స్ ఇవ్వడం జరిగింది. వీటిని యూజ్ చేసుకుని మనం sin A tan A వాల్యూస్ రాబట్టాలి. ఓకే, ఫస్ట్ ఇచ్చినవి ఏంటి? మనకి BC ప్లస్ CA ఈక్వల్ టు 23 అండ్ BC మైనస్ CA ఈక్వల్ టు 7. ఇవి మనకి 2 ఈక్వేషన్స్ అనుకున్నట్లయితే ఈ రెండింటిని మనం సాల్వ్ చేసినట్లయితే BC అండ్ CA సెపరేట్గా రాబట్టచ్చు. ఓకే, ఈ రెండు ఈక్వేషన్స్ని మనం యాడ్ చేసినట్లయితే ఈక్వేషన్ 1 ప్లస్ 2 ఇంప్లైజ్ ఇక్కడ మనకి BC ప్లస్ BC 2BC అవుతుంది, ప్లస్ CA మైనస్ CA గెట్స్ క్యాన్సిల్ ఈక్వల్ టు 23కి 7 యాడ్ చేసినట్లయితే మనకి 30 అవుతుంది. దీని నుంచి మనకి BC ఈక్వల్ టు ఈ 2ని RHSలోకి తీసుకెళ్తే బై 2 అవుతుంది కదా, అంటే 30/2 అవుతుంది. 2 టేబుల్ 15 టైమ్స్ కట్ అవుతుంది, అంటే BC ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్ అని అర్థమవుతుంది మనకి. ఓకే, ఈ BC వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే, అంటే సబ్స్టిట్యూట్ BC equal to 15 centimeters in equation 1. ఈక్వేషన్ 1 ఏంటి మనకి? BC ప్లస్ CA ఈక్వల్ టు 23. ఇందులో మనం BC ప్లస్ ఎంత రాయొచ్చు? 15 రాయొచ్చు. 15 ప్లస్ CA ఈక్వల్ టు 23. ఇప్పుడు ఈ 15 మనం RHSలోకి తీసుకెళ్ళినట్లయితే CA ఈక్వల్ టు 23 మైనస్ 15 అవుతుంది, అంటే CA ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ఎక్కడ ఉందంటున్నారు? C దగ్గర ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ C పెట్టుకుని AB అని రాసుకున్నట్లయితే ఇప్పుడు మనకి BC వాల్యూ 15 సెంటీమీటర్స్. BC అంటే ఇది కదా, ఇది 15 సెంటీమీటర్స్ అండ్ CA ఈక్వల్ టు 8, అంటే CA ఇది 8. మనం sin A tan A, tan Aకి మనకి ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ సరిపోతుంది, కానీ sin A ఫైండ్ అవుట్ చేయాలంటే హైపోటెన్యూస్ కావాలి, అంటే దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనం పైథాగరస్ థీరంని అప్లై చేసుకుంటాం. ఇన్ ట్రయాంగిల్ ABC బై పైథాగరస్ థీరం మనకి పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ AB హైపోటెన్యూస్ అవుతుంది, రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ హైపోటెన్యూస్ అంటాం కదా, AB స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్, అంటే AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అవుతుంది. ఓకే,
దిస్ ఈక్వల్ టు ఏసీ అంటే మనకి ఎంత 8 సెంటీమీటర్స్ 8 స్క్వేర్, బీసీ అంటే 15 సెంటీమీటర్స్. 8 8s are 64 plus 15 15s are 225. This equal to 4 plus 5 9, 6 plus 2 8 and 2 అంటే 289. ఇదేంటి మనకి ఏబీ స్క్వేర్. మనకి ఏబీ కావాలి కదా, స్క్వేర్ని ఆర్హెచ్ఎస్కి పంపితే స్క్వేర్ రూట్ అవుతుంది అంటే 289 అంటే 17 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏబీ వాల్యూ 17 సెంటీమీటర్స్ అనమాట. ఇప్పుడు ట్రయాంగిల్లో మనకి 3 sides తెలుసు కాబట్టి మనకి ఏ ట్రిగనామెట్రిక్ రేషియో కావాలన్నా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సినవి ఏంటి, సైన్ ఏ ఒకటి ట్యాన్ ఏ ఒకటి. ఓకే, ఫస్ట్ సైన్ ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ, ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఏ బై హైపోటెన్యూస్. ఓకే, ఇక్కడ యాంగిల్ ఏ ఇక్కడ ఉంది, దీనికి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది బీసీ అవుతుంది. అంటే బీసీ బై హైపోటెన్యూస్ ఏమవుతుంది ఏబీ అవుతుంది. ఇక్కడ బీసీ వాల్యూ 15 బై ఏబీ వాల్యూ 17 అంటే 15/17 అవుతుంది. అలాగే ట్యాన్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి కదా, ట్యాన్ ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై adjacent side of angle A. ఇక్కడ మనకి ఏకి ఆపోజిట్ సైడ్ ఏంటి బీసీ, adjacent సైడ్ ఏమవుతుంది ఏసీ అవుతుంది. బీసీ వాల్యూ 15, మనకి ఏసీ వాల్యూ 8 సెంటీమీటర్స్. నెక్స్ట్ 6th ప్రాబ్లం, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ PQR, if angle A and angle P are acute angles such that sin A equal to sin P, then prove that angle A equal to angle P. ఇక్కడ మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని ఈ ప్రాబ్లమ్ని ప్రూవ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ ఇచ్చిన డేటాని రాసుకున్నట్లయితే ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏబిసి, ఇక్కడ మనకి ఏ అనేది ఎక్యూట్ యాంగిల్ కాబట్టి ఇక్కడ రాసుకున్నాం, ఇక్కడ రాయకూడదు ఎందుకంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి. అట్లాగే నెక్స్ట్ PQR, ఇక్కడ మనకి P అనేది ఎక్యూట్ యాంగిల్ కాబట్టి Pని ఇక్కడ రాసుకున్నట్లయితే QR, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఇంకా ఏమి ఇవ్వడం జరిగింది, సైన్ ఏ ఈక్వల్ టు సైన్ P అని ఇవ్వడం జరిగింది. అసలు మనం సైన్ ఏ రాబడదాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి మనకి సైన్ ఏ ఈక్వల్ టు, సైన్ ఏ ఫార్ములా ఏంటి మనకి, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్. ఇక్కడ యాంగిల్ ఏ యొక్క ఆపోజిట్ సైడ్ ఏంటి బీసీ కదా, అంటే బీసీ బై హైపోటెన్యూస్ ఏంటి ఏసీ అవుతుంది. అట్లాగే ఈ ట్రయాంగిల్లో సైన్ పి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ PQR సైన్ పి ఈక్వల్ టు ఇక్కడ పి ఉంది కదా, సైన్ ఫార్ములా ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. పీకి ఆపోజిట్ సైడ్ ఏంటి QR బై హైపోటెన్యూస్ PR అవుతుంది. కానీ మనకి సైన్ ఏ సైన్ పి రెండు ఈక్వల్ అని ఇవ్వడం జరిగింది కదా, బట్ సైన్ ఏ ఈక్వల్ టు సైన్ పి అంటే ఇక్కడ మనకి LHSలు రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి RHSలు కూడా ఈక్వల్ అవుతాయి. అంటే దట్ ఎంప్లాయిస్ BC బై AC ఈక్వల్ టు QR బై PR. ఓకే, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సమ్ K అనుకుందాం. అంటే వీటి యొక్క రేషియోస్, సైడ్కి ఉన్న రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయి. ఆ రేషియోని మనం K అనుకుందాం. లెట్ BC బై AC ఈక్వల్ టు QR బై PR ఈక్వల్ టు K అనుకుందాం. ఓకే, దీని నుంచి మనకి BC బై AC ఈక్వల్ టు K అవుతుంది. అట్లాగే QR బై PR ఈక్వల్ టు కూడా మనకి K అవుతుంది. ఈ AC ఇక్కడ డివైడ్ చేస్తుంది, మనకి RHSలో మధ్య BC ఈక్వల్ టు K ఇంటూ AC అవుతుంది. అట్లాగే QR ఈక్వల్ టు K ఇంటూ PR అవుతుంది. ఓకే, మనకి ఈ 2 ట్రయాంగిల్స్లో మనకి 2 సైడ్స్కి ఉన్న రేషియో అంటే BC బై AC, అలాగే
నెక్స్ట్ క్యూఆర్ బై పిఆర్, ఈ రెండింటికి ఉన్న రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ సైడ్కి ఉన్న కూడా రేషియో కూడా తీసుకున్నట్లయితే, అంటే ఏబీకి పీక్యూకి ఉన్న రేషియో కూడా తీసుకుందాం ఒకసారి. అంటే ఏబీ బై పీక్యూ ఈక్వల్ టు, మనకి ఏదైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో టూ సైడ్స్ తెలిసినప్పుడు థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం పైథాగరస్ థీరం ఉపయోగించుకుంటాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్లో మనకి పైథాగరస్ థీరం ప్రకారం ఏమి రాస్తాం, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు, అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఏబీ కావాలనుకుంటే ఏబీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, స్క్వేర్ని మనం ఎల్హెచ్ఎస్ఎల్ పంపినట్లయితే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, అంటే ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏబీ ప్లేస్లో ఏం రాయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ రాయొచ్చు. ఇదే కాన్సెప్ట్ మనం ఈ ట్రయాంగిల్లో కూడా అప్లై చేసినట్లయితే పీక్యూ ప్లేస్లో ఏం రాయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్, ఇక్కడ మనం బీసీ ప్లేస్లో కే ఇంటూ ఏసీ రాయొచ్చు కదా, కాబట్టి కేఏసీ హోల్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ మనం పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ ప్లేస్లో కే ఇంటూ పిఆర్ రాయొచ్చు, అంటే కే ఇంటూ పిఆర్ స్క్వేర్ దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ కేని స్క్వేర్ చేస్తే కే స్క్వేర్ ఇంటూ ఏసీ స్క్వేర్ అవుతుంది. అలాగే డినామినేటర్లో కూడా మనకి పిఆర్ స్క్వేర్ మైనస్ కేని స్క్వేర్ చేస్తే కే స్క్వేర్ ఇంటూ పిఆర్ని స్క్వేర్ చేస్తే పిఆర్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్లోని ఏసీ స్క్వేర్ని కామన్ తీయచ్చు, అలాగే డినామినేటర్లో పిఆర్ స్క్వేర్ని కామన్ తీయచ్చు. అంటే దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ని కామన్ తీసినట్లయితే ఇక్కడ 1 ఉంటుంది మైనస్ కే స్క్వేర్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ మనం డినామినేటర్లో పిఆర్ స్క్వేర్ని కామన్ తీసినట్లయితే ఇక్కడ మనకి 1 ఉంటుంది మైనస్ ఇక్కడ కే స్క్వేర్ ఉంటుంది. పైన స్క్వేర్ రూట్ ఉంది, కింద స్క్వేర్ రూట్ ఉంది కదా, మనం ఒకే స్క్వేర్ రూట్లో రాసినట్లయితే ఏసీ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కే స్క్వేర్ బై పిఆర్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కే స్క్వేర్. ఈ 1 మైనస్ కే స్క్వేర్ అనేది న్యూమరేటర్లోనే ఉంది, డినామినేటర్లో ఉంది కాబట్టి కట్ చేయొచ్చు. ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ బై పిఆర్ స్క్వేర్. రెండింటికి స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ రూట్ స్క్వేర్స్ తీసినట్లయితే ఏసీ బై పిఆర్ వచ్చిందనమాట. అంటే ఇక్కడ ఏసీకి పిఆర్కి ఉన్న రేషియో వచ్చింది మనకి. దేనికి, ఏబీ బై పీక్యూ రేషియో తీసుకుంటే అది ఏసీ బై పిఆర్కి ఈక్వల్ అయింది. ఒకసారి మనం ఈక్వేషన్ 1 నుంచి చూద్దాం. ఈక్వేషన్ ఫ్రమ్ ఈక్వేషన్ 1, ఇక్కడ ఈక్వేషన్ 1 ఏంటి, బీసీ బై ఏసీ ఈక్వల్ టు క్యూఆర్ బై పిఆర్. ఒకసారి మనం ఈ ఏసీని ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ పంపితే న్యూమరేటర్లోకి వెళ్తుంది, ఇంటూ చేస్తుంది. అంటే ఈ రెండింటిని మనం ఇంటర్చేంజ్ చేసినట్లయితే ఏమవుతుంది, బీసీ బై క్యూఆర్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఏబీ బై పీక్యూ అనేది ఏసీ బై పిఆర్కి ఈక్వల్ అయింది, అట్లాగే బీసీ బై క్యూఆర్ కూడా ఏసీ బై పిఆర్కి ఈక్వల్ అయింది. కాబట్టి ఈ మూడింటిని కలిపి చూసినట్లయితే మనకి వీటి యొక్క రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఏబీ బై పీక్యూ ఈక్వల్ టు, నెక్స్ట్ ఏమొచ్చింది, బీసీ బై క్యూఆర్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్. అంటే ఈ టూ ట్రయాంగిల్స్లో సైడ్స్ అనేవి ప్రపోర్షనల్గా ఉన్నాయి. ప్రపోర్షనల్గా ఉన్నాయి అంటే వాటి యొక్క రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి ఇంకో చూడండి, ఏబీ బై పీక్యూ ఈక్వల్ టు నెక్స్ట్ బీసీ బై క్యూఆర్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్. ఇక్కడ కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉన్నాయి కాబట్టి ఇవి రెండు కూడా మనకి ఏమవుతాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. అంటే దట్ ఇంప్లైజ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PQR. మనం సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ నేర్చుకుంటాం కదా. ఏంటి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఇక్కడ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయని వచ్చింది కాబట్టి అవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని అర్థమైపోయింది.
సిమిలర్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే యాంగిల్ ఏ యొక్క కరస్పాండింగ్ యాంగిల్ పి అవుతుంది కాబట్టి దట్ ఇంప్లైజ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి, హెన్స్ ప్రూవ్డ్. ఇక్కడితో మనం ట్రిగనామెట్రీ అనే చాప్టర్లో ఉన్న లాంగ్ ఆన్సర్ టైప్ ప్రాబ్లమ్స్లో ఇంపార్టెంట్ వాటిని డిస్కస్ చేసాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.